హాయ్ అండి. నేనైతే బెండకాయలతో బజ్జీలు అనేది ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. అవి ఎలా వచ్చాయి, బాగా వచ్చాయా లేదా అనేది వీడియో ఎండ్ వరకు అయితే మీరే చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో 1 కప్పు వరకు శనగపిండి తీసుకున్నానండి. తర్వాత వాము అనేది హ్యాండ్స్ మధ్యలో క్రష్ చేసి వేసాను అనమాట. కారం, పసుపు, ఉప్పు, కారము, సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అన్నీ ఒకసారి మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఒక థిక్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. నాకైతే ఇక్కడ కొంచెం థిక్గా అనిపించిందని చెప్పని ఇంకొంచెం వాటర్ అయితే ఎక్స్ట్రా వేసుకున్నానండి. వేసుకొని ఈ విధమైన కన్సిస్టెన్సీతో నేనైతే బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ బెండకాయలు తీసుకున్నానండి. బెండకాయలు ఫ్రంట్ బ్యాక్ ఇలా అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని తర్వాత ఇలా చీలికలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇలా చీలికలు పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో డిప్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ మరగబెట్టేసుకుంటున్నానండి. నేనైతే బాగా హాట్ ఆయిల్లో సిమ్ టు మీడియం ఫ్లేమ్లో నేనైతే ఈ బజ్జీలు అనేది వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ వరకు అయితే నేను కదపలేదన్నమాట, అలానే వదిలేసాను. బజ్జీలు వేసిన తర్వాత సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అయితే ఉందన్నమాట గ్యాస్ అనేది. సో ఇదైతే ఫ్లాప్ అయింది. ఎందుకు అంటే పైన ఉన్న శనగపిండి మాత్రం అలానే బజ్జీలు కంటుకుంది, కానీ ప్యాన్ సైడ్కి తిరుక్కున్న బెండకాయల సైడ్ అయితే శనగపిండి లేదండి. అంతా ప్యాన్కి అంటుకుపోయింది. ఫ్లాప్ అయిపోయిందండి. నేనేం మిస్టేక్ చేశాను అనేది నాకే అర్థం కావట్లేదు. నెక్స్ట్ మిగిలిన పిండిలో అయితే నేను ఇలా ఆనియన్ వేసి ఆనియన్ బజ్జీ అయితే చేసేసానండి. ఆనియన్ బజ్జీ అనేది నార్మల్గా ఆనియన్ స్లైసెస్ కట్ చేసిన తర్వాత దానికి తగ్గట్టు శనగపిండి వేసుకొని చేస్తే బాగా వస్తాయి. నాకు కానీ ఇలా కూడా బాగానే వచ్చాయండి, కొంచెం క్రిస్పీగా బాగానే ఉన్నాయి. సో మేమైతే ఈ ఆనియన్ బజ్జీని అయితే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. బెండకాయ బజ్జీ అయితే ఫ్లాప్ అయిపోయింది. సో ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి, ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ.